ప్రపంచంలో సుమారు 4,000కు పైగా లిఖిత భాషలున్నాయి. అయితే వాటిలో అంధుల కోసం ఉన్న రాతలు చాలా తక్కువ. ఆ కొన్నింటిలో ఎక్కువ మంది అంధులు ఉపయోగిస్తున్న లిపి బ్రెయిలీ లిపి. జనవరి 4న బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. చూపు ఉన్నవారు ఏ భాషైనా తేలిగ్గా నేర్చుకోగలరు. మరి చూపు కోల్పోయినా పుట్టినప్పటి నుంచే చూపు లేని వారి పరిస్థితేంటి? అలాంటి వారికి చుక్కానిలా మారింది ఈ బ్రెయిలీ లిపి. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ బ్రెయిలీ లిపిని ప్రోత్సహిస్తున్నాయి. దివ్యాంగులకు వీలైనంతగా ఈ లిపిని చేరువ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేసినప్పుడు కొత్తగా తెచ్చిన కరెన్సీ నోట్లకు ఓ వైపున దివ్యాంగులు అర్థం చేసుకునేలా ప్రత్యేక లైన్లను ఇచ్చింది. ఇలా ప్రపంచ దేశాలు చూపులేని వారికి బ్రెయిలీ లిపి ద్వారా అన్ని విషయాలు తెలిసేలా చేస్తున్నాయి. బ్రెయిలీ లిపి వల్ల చూపులేని వారు ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు. ఎత్తుగా ఉండే చుక్కల్ని వేళ్లతో టచ్ చేయడం ద్వారా ఈ భాషను నేర్చుకుంటున్నారు. ఇందులో ప్రతి ఇంగ్లీష్ అక్షరానికి ప్రత్యేక ఆకారంలో వరుస చుక్కలు ఉంటాయి. ఆ చుక్కల వరుసను గుర్తించడం ద్వారా అది ఏ అక్షరమో గ్రహిస్తారు. తద్వారా విషయం తెలుసుకుంటారు. ఇందుకోసం చాలా విద్యా సంస్థలు అంధులకు ప్రత్యేక ట్రైనింగ్, విద్యాబోధనను అందిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుతారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంతో 2019 జనవరి 4 నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు. బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈ రోజున వేడుకలు జరుపుతారు. విద్యా సంస్థల్లో లూయిస్ బ్రెయిలీ కృషిని బోధిస్తారు. అలాగే అంధుల కోసం ఏం చేయాలో ప్రపంచ దేశాలు కొన్ని తీర్మానాలు చేస్తాయి. అలాగే అంధులకు ఉండే హక్కులు, వారు ఎదుర్కొనే సమస్యల్ని చర్చిస్తాయి. స్కూళ్లలో బ్రెయిలీ గొప్పతనం చెబుతూ ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతారు. మన దేశంలో 1,80,00,000 మంది అంధులు ఉన్నట్లు ఒక అంచనా. అయినా సరే ఇప్పటికీ బ్యాంకులు, రెస్టారెంట్లు, ఆస్పత్రుల్లో వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు లేవు. వారికి కమ్యూనికేషన్ చేసే వ్యవస్థ లేదు. జనవరి 4న లూయిస్ బ్రెయిలీ గురించి ప్రపంచ దేశాల ప్రభుత్వాలు గొప్పగా చెప్పడమే తప్ప చేతల్లో ఏదీ చెయ్యట్లేదనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు సమాజంలో సైతం అంధుల పట్ల చిన్నచూపు, వివక్షత ఉన్నాయనేది వాస్తవం. దివ్యాంగులు సైతం ప్రస్తుతం సకలాంగులతో సమానంగా ఉద్యోగ రంగాలలో రాణిస్తున్నారు. అయినప్పటికీ వారి పట్ల వివక్షత మాత్రం తొలగిపోవడం లేదు. తాము సకలాంగులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ తమ పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చూపు మాత్రమే లేదని, కానీ పనిచేసే సామర్థ్యం, ఇతరులను ప్రేమించే గుణం మెండుగా ఉన్నాయని అన్నారు. దివ్యాంగులు ఎవరిని మోసం చేయడం లేదని, ఎవరికి అన్యాయం కూడా చేయడం లేదని, అయినప్పటికీ తమ పట్ల చిన్న చూపు తగదని అన్నారు. దివ్యాంగులను సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా గౌరవించాలని, వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో తగిన ప్రోత్సాహం కల్పించాలని కోరారు. జనవరి 4 అంధుల అక్షర ప్రదాత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరన్నా ఈరోజు విద్యావేత్తలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వైజ్ఞానికులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరేమన్నా పుట్టుకతోని గొప్పలైనరా? మమ్మల్ని తగ్గియడం, మీరు పెంచుకోవడం మీ ధర్మం కాదు. అది ఈరోజు మరి లూయిస్ బ్రెయిలీ అంధుడే కదా, మరి అంధుల అక్షర ప్రదాత ఎట్లయిండు? తర్వాత సూర్దాస్ హిందీ కవే కదా, ఆయన అంధుడే కదా. తర్వాత బౌలార్ధక మల్టిపుల్ హ్యాండిక్యాప్డే కదా హెలెన్ కెల్లర్. తర్వాత స్వామి విద్యానందుడు ఎవరు? దయానంద సరస్వతి గురువు కదా. కాబట్టి మీరు సమాజానికి ఈరోజు అంధుల పట్ల అవగాహన కలిగిస్తున్నాను. మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి, మమ్మల్ని తగ్గియండి. మీరేం చేస్తుండ్రు? ధనవంతులు పేదవాళ్ళని తక్కువ చేస్తుండ్రు, పురుషులు స్త్రీలను తక్కువ వేస్తుండ్రు. ఇది ఎట్లా? నేను మొన్న హైకోర్టులో కేసు వేసిన, కమిషనర్ను ప్రత్యేక నియమించమని కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ప్రభుత్వం మీనవేషాలు లెక్క పెట్టకుండా మమ్మల్ని దయా, పాపం, స్వానుభూతి కొంతవరకే దారి చూపించే దగ్గర నీ అవసరం పడ్డేప్పుడే. కానీ మా తోటి అంధులు కూడా మేము చెప్తున్నాం, నేను అంధుని అయితేంది అని అడుగుతాను. పని చేయమంటే నేను అంధుని అంటావు, చదువుకోమంటే అంధుని అంటావు. ఇట్లా చేయొద్దు. నేను చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్లో కూడా మాకు ఇయ్యరాని ఉద్యోగాలు ఇచ్చింది, వంట మనిషిగా అపాయింట్ చేసింది. హౌ కెన్ యూ కుక్, హౌ కెన్ షీ కుక్? అందుకని జాబ్ ఐడెంటిఫై చేయకుండా చెప్పరాసి ఇచ్చిండ్రు, స్వీపర్లకు అపాయింట్ చేస్తుండ్రు. అది ఎట్లా సాధ్యమవుతుంది? క్లర్కులు ఉండరు. క్లర్క్ అంటే కంప్యూటర్ నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్. బ్రెయిలీ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. కాబట్టి మేము సమాజానికి, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫస్ట్ రిజర్వేషన్ ఎవరికన్నా ఉండాలంటే బ్లైండ్కే ఉండాలి. ఎందుకంటే కులానికంటే, మతానికంటే బలహీనులం మేము. మీరు కొడవలు కడతారు, గొడ్డలు పడతారు, గన్ను పడతారు, అన్నీ చేస్తారు. మేము చేయగలం ఆ పనులు?
మేము కొన్ని పనులకే పరిమితం అవుతాం, అన్ని పనులు చేయలేం కాబట్టి జాబ్ చార్ట్ నిర్వహించాలి. కాబట్టి ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ సమాజాన్ని కానీ మిమ్మల్ని మీరు గొప్పగా వేసుకోకండి, మమ్మల్ని తగ్గించకండి. మీరు అందరినీ కూడా అందుల అక్షర అవేర్నెస్ అవగాహన మాత్రమే కల్పిస్తే తప్ప తప్పుగా భావించకండి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలరి. అందులో ప్రభుత్వాలు న్యాయం చేయాలని, చట్టం అమలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను.